యేసు ప్రభు నామమున చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఈ దినం ఈ ప్రత్యేకమైన కూడిక జరిగించుకుంటున్నటువంటి ప్రభుదాస్ అన్న కుటుంబానికి బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు చదువుకుందాం. 32వ కీర్తన మొదటి 5 చరణాలు చదువుతున్నాను. 32వ కీర్తన మొదటి 5 చరణాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకుంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి వందనాలు. ప్రియుడు ప్రభుదాసుని బట్టి మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఎరుగక పాప జీవితంలో జీవిస్తుండగా మీ చిత్తాన్ని బట్టి మీరు మీ వైపు ఆకర్షించుకున్నారు. మిమ్మల్ని నమ్ముకునే కృపనిచ్చారు. ఈ దినాన నిలిచి నేను యేసయ్యను నమ్ముకున్నాను అని సాక్ష్యం ఇచ్చేదానికిని పెద్ద కుమారుని కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ వైపు ఆకర్షించుకోమని వేడుకుంటున్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారనేది మీ మాట కాగా, మీ ఆజ్ఞానుసారం మీ మాట ప్రకారం ఇంటివాడైన పెద్ద కుమారుడు కూడా మేము నమ్ముకునే కృపనివ్వమని ఈ సందర్భంగా మీ మాటలు మేము చదువుకున్నాం. ప్రభువా, మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి, మీ రక్షణ కార్యం జరిగించండి. తేటగా సూటిగా మీ సత్య సువార్తను ప్రకటించినట్లుగా ఈ చిన్న కూడిక ద్వారా మీ నామం మహింపరచబడినట్లుగా కృపనివ్వమని, ఇంటికి మీ శుభాలు దీవెనలు దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, స్తుతి కొడుకులు చాలా జరుగుతాయి. పెండ్లయిందనో, బిడ్డలు పుట్టారనో, ఆరోగ్యం కలిగిందనో రకరకాల కారణాలు ఉంటాయి. కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షణ పొందాను, అందుకై దేవుని స్తుతించాలి అనే మంచి ఆశ, మంచి కోరికతో సోదరుడు ప్రభుదాసు ఈ కూడికి ఏర్పాటు చేసుకోవడం అనేది ఎంతైనా శ్లాఘనీయం. అన్ని స్తుతి కూడికల కంటే మేలైనది ఇదే. అన్ని మేలుల కంటే గొప్ప మేలు ఏంటంటే పాపక్షమాపణ పొందడమే, ప్రభువుని నమ్ముకోవడమే. అంతకు మించిన మేలు అది మహోపకారం అని వ్రాయబడి ఉంది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. మహోపకారం, ఉపకారాలన్నిటిలో మహా ఉపకారం, అంతకు మించిన ఉపకారం లేదు. ఈ రాత్రి వేళ చేరి వచ్చిన వారేమి ఈ శబ్దాంతరం ద్వారా ఆలకించే ఎవరే గాని గొప్ప మేలు, దేవుని ద్వారా గొప్ప మేలు ఏదైనా పొందాలి అనుకుంటే పాపక్షమాపణ పొందడమే, మోక్షానికి వారసులు కావడమే. అంతకు మించిన మేలు లేదు. అట్టి గొప్ప మేలు ఒక్క యేసు ప్రభు ద్వారానే కలుగుతుంది. ఆ గొప్ప మేలు పాపాన్ని ఒప్పుకుంటే కలుగుతుంది. మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో ధన్యుడు ధన్యుడు అనే మాట 2 సార్లు ఉంది. ఎవరు ధన్యులు?
ఇండ్లు వాకిండ్లు ఉండేవారా? భూములు బంగారం ఉండేవారా? బలం ఉండేవారా? ఎవరు ధన్యులు? అదిగో ఆ మాటలు రాసిన వ్యక్తి కూడా సామాన్యుడు కాదు, ఒక గొప్ప రాజు. ఆ దేశంలో ఎవరిని అడిగినా, అయ్యా ఈ దేశం అంతట్లో గొప్పోడు ధన్యుడు ఎవరయ్యా అంటే ఎవరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? అయ్యా దావీదు ధన్యుడయ్యా, గొర్రెలు మేపుకునేవాడు మహారాజు అయి ఉన్నాడయ్యా, మంచి సౌందర్యవంతుడయ్యా, మంచి పరాక్రమవంతుడయ్యా అని ఎన్నిలో చెప్తారు. దావీదు ధన్యుడు అంటారు. కానీ ఆ దావీదు చెప్పే మాట ఏంటంటే, అవన్నీ కాదు, ఎవరైతే పాపక్షమాపణ పొందారో, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనే మాట చెప్పాడు. వాస్తవం. ఈ సత్యం చాలా మందికి తెలియదు. పాపానికి పరిహారం, పాపానికి ప్రాయశ్చిత్తం, రెండు మాటలు అవి కొంచెం కష్టమైన మాటలే. పాప పరిహారం, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఉదాహరణకు అక్కడ ఏదన్నా పెంట ఉంది, మట్టి పోస్తాం, పైన కప్పేస్తాం, అది ప్రాయశ్చిత్తం. పరిహారము అంటే పాపానికి పరిహారం. ఎవరు పాపులంటే ఎవరు? అసలు ఏ దేశంలో ఉంటారు? ఏ గ్రామంలో ఉంటారు? పాపులంటే ఎవరు? దైవ గ్రంథమే బైబిల్ చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపులే అని చెప్తుంది. ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ రంగు అయినా, ఏ భేదమేమి లేదు, అందరూ పాపులే. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది, పాపము చేయక మేలు చేయొచ్చు ఉండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు అని వ్రాయబడి ఉంది. ఒక్కడ కూడా ఆయా లోపల మాట్లాడే వాళ్ళు ఎవరు? వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పని చేసుకుంటున్నారు కావాలా, మాట్లాడకూడదు, శబ్దం రాకూడదు. ఒక్కడైనను లేడు. ఎవరో? పాపము చేయని వాడు ఒక్కడైనా లేడు, మేలు చేసేవాడు ఒక్కడైనా లేడు, నీతిమంతుడు ఒక్కడైనా లేడు. ఆ మాటలే రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం అన్నాడు. నీతిమంతుడు లేడు, ఒకడైనా లేడు అన్నాడు. మేలు చేయువాడు ఒకడైనా లేడు అన్నాడు. లోకంలో ఉండేవారు పాపంలో పుట్టిన వారమే, ఎవరమైనా సరే పాపంలో జీవిస్తున్నాం, అందరూ పాపులే. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు ఎస్ఆనందం గారు ఉండేవారు, ఈ మాటే చెప్తున్నాడంట, అందరూ పాపులేను, ఏ భేదం లేదు అని చెప్తా ఉంటే ఒక యవనస్తుడు వచ్చాడంట. ఏందట అని చెప్తున్నావు, అందరూ పాపులను, నేను పాపిని కాదు అంటాడంట. కాదయ్యా, బైబిల్ చెప్తుందయ్యా, దేవుడు రాయించాడయ్యా, అందరం పాపులమయ్యా, అదాము నుండి వచ్చిన వారం కదా, అందరం పాపులమేనయ్యా అని చెప్తుంటే, నేను ఒప్పుకోను, నేను పాపిని కాదు అంటాడంట. వాదిస్తూ ఉన్నాడు. అంతలేక వాళ్ళ స్నేహితులు వచ్చి అతను పట్టుకొని తీసుకుపోతా ఉండరు. అరే రారా నువ్వు రారా, వాళ్ళు ఏదో చెప్పుకుంటాడు, నీకెందుకు రారా అని బలవంతం లేకపోతా ఉంటే ఆయన పక్కనే లోకా గారు ఉన్నారంట, కడప శ్యాంబాబు అన్న వాళ్ళ నాయన. ఏంటయ్యా, ఏంది అట్ట అంటాడే, ఏంది అబ్బాయి, ఏంది అట్ట అంటే, వాడు బలి దుర్మార్గుడు లేదు సార్ అన్నాడంట. పెద్ద దుర్మార్గుడు ఏమంటాడు? నేను పాపిని కాదు అంటాడు. పిడివాదం. చాలా మంది ఈ రీతిగా పాపాన్ని కప్పుకొని నేను నీతిమంతుణ్ణి అని విర్రవీగేవారు లోకంలో తయారైనారు. ఏ భేదం లేదు, అందరూ పాపులేని బైబిల్ చెప్తుంది. అలాగైతే ఆ పాపం ఎలా పోద్ది? ఎక్కడికి వెళ్తే పోద్ది? ఏం చేస్తే పోద్ది? ఆ సత్యం ఎరగాలి. ఇదిగో ఈయన చెప్పాడు కదా, ఈ కెత్తనకాడు, పాపమును ఒప్పుకుందును ఒప్పుకుంటుని నీవు నా పాపదోషమును పరిహరించావు. అలాగైతే
పాపాన్ని కప్పుకోక ఒప్పుకుంటే చాలు, పాపం పోద్ది. ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఎప్పుడు ఒప్పుకోవాలి? పరిశుద్ధాత్ముడు ఒప్పుకో ఒప్పుకో అని మనల్ని ప్రేరేపిస్తాడు. అప్పుడు ఒప్పుకోవాలా? ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? యేసు ప్రభు దగ్గరే ఒప్పుకోవాలా. ఎందువల్ల? పాపుల కొరకై వచ్చింది యేసుక్రీస్తు ఒక్కడే. ఇప్పుడు పాడారు కదా పాట, ఒక్కడే అని. పాపుల కొరకై ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు ఒక్కడే. పాపుల కొరకై రక్తం గార్చింది యేసుక్రీస్తు ఒక్కడే. పాపుల కొరకై మరణించి తిరిగి లేచింది యేసుక్రీస్తు ఒక్కడే. పాపులారా నా యొద్దకు రండి అని పిలిచిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏదైనా చేయి, నీ పాపం పోదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటే, నీవెంత ఘోర పాపి అయినా నీవు నీతిమంతుడు అవుతావు. నీ పాపానికి పరిహారం దొరుకుతుంది, మోక్ష భాగ్యం లభిస్తుంది, ఆత్మశాంతి కలుగుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు యేసు ప్రభువును తన ఇంటికి పిలిచి విందు చేస్తా ఉన్నాడు. ఆ సంగతి ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు విన్నదంట. ఆమె ఎన్ని పాపాలు చేసిందో. ఆ ఊరు ఆ పేరు లేదా? ఆ పేరేమిటో తెలీదు. పాపం పాపాత్మురాలు అని వ్రాయబడి ఉంది ఆమె గురించి. యేసు ప్రభు ఆ పరిసయ్యుని ఇంట ఉన్నాడని పరుగు పరుగున వచ్చింది. ప్రభు పాదాల దగ్గర చేరింది, కన్నీరు కార్చింది, తన పాపమంతా ఒప్పుకొన్నది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానవై పొమ్ము అన్నాడు. ఆమె పాపమంతా క్షమించబడింది. ఆ ఇంటికి పిలిచాడే పరిసయ్యుడు, వాడు మాత్రం తన పాపాన్ని ఒప్పుకోలా. ఈయనేమిటి ఇది పాపాత్మురాలు ఈమెతో మాట్లాడుతున్నాడే అని ఆమె పాపాత్మురాలు అనుకున్నాడే కానీ తన పాపాన్ని అతడు గ్రహించలా, తెలుసుకోలా. నేను మంచోడిని, నేను నీతిమంతుడిని అనుకున్నాడు. అదిగో ఆ పాపాత్మురాలు పరిశుద్ధురాలైంది, కానీ ఆ పాపాన్ని కప్పుకున్న పరిసయ్యుడు పాపిగానే మిగిలిపోయాడు. నేను మంచివాడిని, నేను నీతిమంతుణ్ణి, నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను నమ్ముకోవాల్సిన అవసరం లేదు అని నీవు కానీ భ్రమపడి మభ్యపడి పాపిగానే మిగిలిపోతే పాతాళానికి వెళ్ళాలి. మోక్షం దొరకదు, ఆత్మశాంతి దొరకదు. లూకా సువార్తలోనే 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ చిన్నవాడు తండ్రికి దూరమైనాడు, దుర్వ్యాపారం చేశాడు, త్రాగుడు జోదం అన్నీ చేయాల్సిన పాపాలన్నీ చేశాడు, నష్టపోయాడు, ఏమీ లేనివాడు అయిపోయాడు. వాడు తన తప్పిదని తెలుసుకున్నాడు. అయ్యయ్యో నా తండ్రిని విడిచాను, నా తండ్రికి విరోధంగా పాపం చేశానే అని నా పాపాన్ని ఒప్పుకోవాలి నా తండ్రితో అని చెప్పి వాడు పరుగు పరుగున తిరిగి వచ్చాడు. తండ్రి వద్దకు వచ్చాడు, చెప్పాడు, నా తండ్రి పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న ఆ కుమారుడు ఇంటిలోనికి వెళ్ళాడు. ఇంకొకడు ఉన్నాడు కదా, ఇంకొక కుమారుడు, పెద్ద కుమారుడు. వాడేం చేశాడు? వీడు భ్రష్టుడైతే వీడిని క్షమిస్తాడా? ఈయన ఇంట్లోకి తీసుకుపోతాడా? వాడికి విందు చేస్తాడా? ఏమిటిది అన్యాయం అనుకుంటూ ఇంటి బయటే ఉన్నాడు. ఆ తండ్రికి 2 కావాలి, 2 సమానమే. ఆ తండ్రి బతిలాడుతున్నాడు పెద్దవాడిని, అరే బాబు రారా, లోపలికి రా నాయన, మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం రా అంటే వాడు రావడం లేదు, వాడు బయటే. ఒప్పుకున్న, ఎందుకు చెప్పారంటే ఒప్పుకున్న కుమారుడు ఇంటిలో, ఒప్పుకోని కుమారుడు ఇంటి బయటే, అంటే పరలోకానికి బయటే, మోక్షానికి దూరంగానే. ఒప్పుకుంటేనే పరలోకం, మోక్షం.
లోకాసువార్తలోనే 18వ అధ్యాయంలో ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు, ప్రార్థన చేసేదానికి వెళ్ళారు. వారిలో ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. ఆ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, నేను నీకు అంతిస్తున్నా, ఎంత ఇస్తున్నా, అటు చేస్తున్నా, ఇటు చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, భక్తి చేస్తున్నా, ఎన్నో చేస్తున్నానని చెప్పి వాడు గొప్ప అంతా చెప్పుకున్నాడు. కానీ ఆ సుంకరి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనో ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించుమని ఒకే ఒక కేక వేశాడు. అక్కడ రాయబడి ఉంది, అతని కంటే ఇతను, ఎవరికంటే? ఆ పెద్ద పరిసయ్యుల కంటే, తన పాపాన్ని కప్పుకొని తాను నీతిమంతుడిని అని చెప్పుకున్న ఆ పరిసయ్యుని కంటే, పాపాన్ని ఒప్పుకున్న ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ప్రియులారా, ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో వారు నీతిమంతులు అవుతారు. ఇంటికి వెళతాం. ఏ ఇంటికే? పరలోకమనే ఇంటికి, మన తండ్రి ఇంటికి. ఆ ఇంటికి వెళ్ళాలి అంటే పాపాన్ని ఒప్పుకోవాలి అంతే. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు కుడివైపున ఒక దొంగను, ఎడం వైపున ఒక దొంగను సిలువ వేశారని మనకు తెలుసు. వారిద్దరూ హంతకులు, దోపిడీ దొంగలు. యేసు ప్రభు వైపు చూచి ఇద్దరు దూషించారు, ఏమయ్యా నీవు దేవుడు అయితే నిన్ను రక్షించుకోరాదా, మమ్మల్ని కూడా రక్షించరాదా అని చెప్పి మాట్లాడారు. ప్రభు మౌనంగా ఉన్నాడు. పైపెచ్చు ప్రభు మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు. ఆ దొంగలు కావచ్చు, ఆ దారిని పోయేవాళ్ళు కావచ్చు, ఆ సైనికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ ఉద్దేశించి ప్రభు అన్నాడు, ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు, వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తున్నాం. అన్నీ విన్నాడు, అన్ని చూశాడు ఒక దొంగ. ఇద్దరు దొంగల్లో ఒకడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన ఏ తప్పిదం చేసిన వాడు కాడు అని మారు మనసు పొందాడు. పశ్చాత్తాప హృదయంతో, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్పి ప్రాధేయపడ్డాడు. ఆ దొంగతో చెప్పాడు, అరే మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన శిక్ష పొందుతున్నాం, ఈయనైతే ఏ నేరము ఏ తప్పిదం చేయలేదు అన్నాడు. ఆ దొంగ పాపాన్ని ఒప్పుకున్నాడు, రెండో వాడు పాపాన్ని కప్పుకున్నాడు. ఈ రీతిగా ఎన్ని చెప్పినా పాపాన్ని కప్పుకుంటే పాతాళం, పాపాన్ని ఒప్పుకుంటే పరలోకం. మోక్షం అంటామే, మోక్షం. ఈ కీర్తనకారుడు దావీదు పాపం చేశాడు, బహుగా పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నీ రక్షణానందం నాకు మరలా కలిగించు, నేను పుట్టుకతోనే పాపిని, నన్ను క్షమించు అని గుండె పగిలే విధంగా పశ్చాత్తాప హృదయంతో ప్రలాపించాడు. పాపాన్ని ఒప్పుకున్న దావీదు క్షమించబడ్డాడు. పాపాన్ని కప్పుకున్నాడు సౌలు, క్షమించబడ్డా, నేరస్తుడుగానే మిగిలిపోయాడు. జర్మనీ దేశంలో ఒక రాజు ఉండేవాడంట, ఫెడ్రిక్ ఆయన పేరు, క్రైస్తవ నిరీక్షణలో ఉంది. ఆ రాజు ఒక దినాన ఆ దేశంలో ఉండే కారాగారానికి అనగా జైలు దర్శించాడు. ఆయన పుట్టినరోజు ఆ దినం ఏమో కానీ వాళ్ళకు ఒక ఆచారం ఉంది, సంవత్సరానికి ఒకరిని విడిపించడం అలవాటు. అందరినీ నేరస్తులందరినీ, ఆ ఖైదీలందరినీ కూర్చోబెట్టాడు. అరే ఏం చేశావురా, ఎంతకాలం నుంచి జైల్లో ఉండవురా
అని అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు లేచి, రాజా నేను ఏ నేరం చేసినోండి కాదయ్యా, అన్యాయంగా నన్ను తీసుకొచ్చారయ్యా, ఇదిగో ఈ జైల్లో మగ్గిపోతున్నానయ్యా అని చెప్పి వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకుంటూ ఉంటే వారిలో ఒకడు లేచాడు, రాజా నేను దుర్మార్గుణ్ణయ్యా, ఎంతో నేరం చేశాను, నాకు ఈ శిక్షే కాదు, నాకు ఎంత శిక్ష వేసినా నేను తగిన వాడినేనయ్యా అని చెప్పి వాడు మాట్లాడాడు. రాజు అంతా విన్నాడు, అందరినీ పరిశీలించాడు, చివరిలో చెప్పాడు, అరే వీళ్ళందరూ నీతిమంతులు రా, మంచి వాళ్ళు రా, వీళ్ళల్లో ఈయన్ని తప్పిదం చేసిన ఈయన అందుకే ఇచ్చారా, ఈయన ఒక్కడే తప్పిదం చేసి ఈయనుంటే వాళ్ళందరూ చెడిపోతారు, కానీ ఈయన్ని పంపించేసాను రా ఇంటికి అన్నాడంట. పాపాన్ని ఒప్పుకున్నవాడు విడుదల పొందాడు. పాపాన్ని కప్పుకుంటే ప్రమాదం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపిన నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షణ పొందుతావు. నీవే ఒప్పుకోవాలి. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మనము మన పాపాన్ని ఒప్పుకోవాలి. యేసయ్యా నాకు ఈ జబ్బు తీసి నిన్ను నమ్ముకుంటాను, యేసయ్యా నాకు బిడ్డలు ఇస్తే నిన్ను నమ్ముకుంటాను, ఈ కాదు, ఈ షరతులు కాదు. యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన పాపుల రక్షకుడని, ఆయన నమ్మితేనే పాప క్షమాపణని, మోక్షమని ఎరిగి నీ పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎన్నిసార్లు ఒప్పుకోవాలా? ఒక్కసారే, జీవితాంతం కాదు. కొందరు ప్రార్థన చేసినప్పుడు నేను ఘోర పాపిని ప్రభువా నన్ను క్షమించు అంటుంటారు. కాదు, నమ్మిన తర్వాత ఏదైనా పాపం చేస్తే ఒప్పుకోవచ్చు, కానీ నమ్మిన దినం వరకు ఏ పాపమన్నా ఆ పాపమంతా దేవుడు ఏం చేస్తాడు, తూర్పుకు పడమరకి ఎంత దూరమో అంత దూరపరుస్తాడు. సముద్ర అగాధములో వేశావు అన్నాడు. ఇక వారి పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. కానీ ఒక రహస్యం ఏదో తెలుసా? దేవుడు జ్ఞాపకం చేసుకోడు, కానీ సాతాను జ్ఞాపకం చేస్తుంటాడు. అరే నువ్వు రక్షింపడ్డావా, నువ్వు అల్లప్పుడు అల్లక్కడ అని రకరకాలని జ్ఞాపకం చేసి మనల్ని ఏం చేస్తాడు, మభ్య పెడతాడు. వాడు 2 పనులు చేస్తాడు అపవాది. నమ్మినోడిని నువ్వు నమ్మలేదు, నువ్వు రక్షణ పొందలేదు అంటాడు. నమ్మనోడిని వారి నీకేవురా, వాడికంటే మంచోడు, వీడికంటే నువ్వు నమ్మావు, నువ్వు రక్షణ పడ్డావు, చాలు, నెలకోసారి సంవత్సరానికి ఒకసారి గుడికి పోతావు కదా, చాలు. మభ్య పెడతాడు. అపవాది మాటలు లొంగకూడదు, వినకూడదు. దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కనికరం గల దేవుడు యేసయ్య, పాపుల రక్షకుడు యేసయ్య, పాపాన్ని క్షమించేవాడే యేసయ్య. ఆయన పేరేమిటి? యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. యేసు ప్రభువుని నమ్మినారా? గుడికి పోతున్నామన్నా అంటారు. గుడికి పోవచ్చు, బాప్తిజం కూడా తీసుకోవచ్చు, బట్టలు మార్చుకోవచ్చు, గుడి మారచ్చు, కానీ బ్రతుకు మారిందా? హృదయంలోనికి యేసు ప్రభుని చేర్చుకున్నావా? ఇప్పుడు వెంకయ్య ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన గుర్తు ఏంటంటే, అంత పెద్ద తాగుబోతూ ఏం చేశాడు, ఆ తాగుడు మీద అసహ్యత ఏర్పడింది. ఇప్పుడు తాగడం లేదు. తాగుతున్నాడు అయ్యా? అప్పుడప్పుడు తాగుతావా? వెరీ గుడ్, వెరీ గుడ్. అది మార్పు అంటే పండగ తాగుతారు కొందరు. అది కాదు మార్పు. వెరీ గుడ్. 8 సంవత్సరాల నుండి ఆ త్రాగుడి మీద అసహ్యత ఏర్పడి పాపాన్ని అసహించుకోవడమే మార్పు అంటే. కనుక ఈ కూడికలో ఈ నిజరక్షకుని నమ్ముకొని వారు
మారు మనసు అనుభవం లేనివారు ఈ రాత్రైనా యేసయ్యను నమ్మండి, పాపాలు ఒప్పుకొనండి, ప్రభువుకు బిడ్డలకండి. పాపమునకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని 32వ కీర్తన మొదటి చరణం ఉంది. 33వ కీర్తన 10వ చరణంలో ఒక మాట ఉంది. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. లోకంలో ఎవరు ధన్యులు? ఎవరైతే పాత నిబంధన కనుక యెహోవా అని వ్రాయబడింది, కొత్త నిబంధన యేసుక్రీస్తు. పాత నిబంధనలో చెప్పబడిన యెహోవాయే, కొత్త నిబంధనలో చెప్పబడిన యేసుక్రీస్తు. తేడా ఏం లేదు, దేవుడు ఒక్కడే. ఆయన వేరే, ఈయన వేరే కాదు. కనుక ఎవరైతే యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా దేవునిగా కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు ధన్యులు. ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడంట ఒకడు, వాడి పేరు జాన్ అంట. వాడు ప్రతిదినం ఆ ఫ్యాక్టరీకి వచ్చేవాడు, భోజనం తెచ్చుకున్నాడు. ఒక దినం భోంచేశాడు, ఆ కుళాయి దగ్గరకు పోయి కూని రాగాలు పాడుకుంటూ, పాటలు పాడుకుంటా, వాళ్ళే కూని రాగాలు పాడుకుంటా అవి కడుక్కుంటా ఉన్నాడు, క్యారియర్ కడుక్కుంటున్నాడు. ఇదంతా గమనించాడంట ఆ ఫ్యాక్టరీ ఓనరు. ఎవరో జాను, ఏది ఈరోజు భలే కుశాలుగా ఉండవు కదరో అన్నాడంట. వాడన్నాడంటే, ఏమిటయ్యా ఈరోజేమయ్యా రోజు కుశాలుగానే ఉంటా. ఒరే నీకేం బాధలు లేవా? నాకేం బాధలయ్యా, ఏమనుంటే ఆయన చూసుకుంటాడా. ఏమిరా అంత సంతోషంగా ఉండవేంట్రా అంటే, అవునయ్యా ఈరోజు సాయంకాలం ఇంటికి పోతా, నా భార్య బిడ్డలు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. సాయంకాలం ప్రొద్దున వాళ్ళ ఇంట్లో ప్రార్థన అంట, ప్రార్థనకు పోతాం అన్నాడంట సంతోషంగా. ఆ మాటలు విన్నా ఆ యజమానునికి దుఃఖమేసింది. ఒరే జానా, నువ్వెంత ధన్యుడురా. ఆ జానుకు ఏమన్నా ఉన్నదా? ఆ కూలి చేసుకుంటేనే బతుకు. కానీ వీడికి ఆ ఫ్యాక్టరీ అంతా అదే, అతందే, ధనవంతుడు, లక్షాధికారి. వాడు అన్నాడంట, ఒరే జానా నువ్వెంత ధన్యుడురా, నీ భార్య బిడ్డలు నీ కొరకు ఎదురు చూస్తున్నారా ఆనందించేదానికి, సంతోషించేదానికి, మందిరానికి పోయేదానికి. నా భార్య బిడ్డలు కూడా నా కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? వీడు ఎప్పుడెప్పుడు చేస్తాడా, ఈ ఆస్తి పంచుకుందామని చూస్తున్నారా. ప్రియులారా, ఉన్నా లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఒంటరి వాడవైనా, దిక్కులేని వాడవైనా, యేసయ్య ఉంటే నీవు ధన్యుడవు. యేసుప్రభుని నమ్ముకొని ఉంటే నీవు ధన్యుడవు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. 34వ కీర్తన 8వ చరణంలో ఒక మాట ఉంది, యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు అని ఉంది. యెహోవాను ఆశ్రయించడం అంటే యెహోవా మీద ఆధారపడ్డాం. అది నమ్ముకున్నాం, ఇక ఏ జబ్బు రాదని కాదు. ఏం ప్రభుదాస్ గారు, జబ్బులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నమ్మినా వస్తాయి, నమ్మకపోయినా వస్తాయి. నమ్మినా చనిపోవాలా, నమ్మకపోయినా చనిపోవాలా. కానీ మనకు ఒక ఆశ్రయం ఉంది. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఏంది, మన దేవునికి మనం చెప్పుకుంటాం, దేవా నిన్ను నమ్ముకున్నా, నాకు ఈ అక్కర ఉంది, ఈ అవసరత ఉంది, ఈ వ్యాధి ఉంది, ఈ బాధ ఉంది, నా పట్ల నీ చిత్తం జరిగించు నాయనా. నువ్వు బాగు చేసావా బాగుపడతా, లేక పిలుచుకున్నావా నీ దగ్గరకు వస్తా. అంతే మన నిరీక్షణ, అది మన ధన్యత, అది మన ధన్యత, మన భాగ్యం. అందుకనే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. యేసు ప్రభువుని నమ్మిన మన భాగ్యం అది గొప్పది. 84వ కీర్తన 4వ చరణమా, నీ మందిరం ముందు నివసించువారు ధన్యులు. నమ్ముకున్నాం, ఇంట్లో ఉండకూడదు. ఏం చేయాలి? మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడు కూడుకున్నా, వాక్య కూడికి కావచ్చు, ప్రార్థన కూడికి కావచ్చు, స్వార్థ కూడికి కావచ్చు, స్తుతి కూడికి కావచ్చు, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మందిరానికి వెళ్ళాలి. మందిరంలో ఆనందం, మందిరంలో సంతోషం, దేవుని బిడ్డలతో గడపడం, అది ఆనందం. నీ మందిరమందు నివసించువారు
ధన్యులు అన్నాడు. 1వ కీర్తన మనకు తెలుసు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, బ్లెస్డ్ వన్ అని, దీవింపబడ్డవాడు, ఆశీర్వదింపబడ్డవాడు, భాగ్యవంతుడు. ఎవరు అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, ఎప్పుడు చదవాలి? ప్రతిదినం ఈ గ్రంథాన్ని చదువుకోవాలి. నాకు చదువు రాదయ్యా, చదువు రాకపోతే ఏం చేయాలా? వినాలి. ఇదిగో సెల్ ఫోన్లోనో టీవీల్లోనో దేవుని వాక్యం ఎంతో విరివిగా ప్రకటింపబడుతుంది. ఇలాంటి కూడికలు జరిగినప్పుడు దేవుని మాటలు వినాలా. మనవరాలు చదువుకుంటే, అరే బాబు ఇదిగో బైబిల్లో ఇదిగో ఈ చదువునైనా అని చెప్పాలా, చదివించుకోవాలా. వాక్యం చదివించుకుంటే, వాక్యం వింటే ధన్యులు. 119వ కీర్తన మొదటి చరణంలో ఒక మాట ఉంది. ఏందా మాట? అది నిర్దోషంగా నడుచుకోవాలా. నమ్ముకున్నాను అయిపోయింది, ఈయన ఎట్టయినా ఉండొచ్చని కాదు. కొందరు నమ్ముకుంటారు, ఆసక్తిగా మందిరానికి వస్తారు, పేరు బేర్చమంటారు, బట్టలు మార్చుకుంటారు, ఎన్నెన్నో చేస్తారు, కొంతకాలానికి కనబడరు. ఏమయ్యా అంటే ఇంకంతే సంగతిలో, మళ్ళా వెనుకంజ వేస్తారు. ఎందువల్ల వెనుకంజ చేస్తారు? ఆ పాప జీవితం ఉంటలా, పాత బ్రతుకు అది లాగద్ది. అరే బాబు, నమ్మితే నమ్మేవులేరా, ఇంతకాలం ఎట్టుంటావు? ఆ సిగరెట్టు, ఆ తాగుడు, ఆ జోదము, ఆ పాపము కొద్దిగా అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ప్రేరేపిస్తాడు అపవాది. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుని నమ్మని వాళ్ళతో కాదు, నమ్మిన తర్వాత నీ స్నేహం, నీ సహవాసం ఎవరితో? నమ్మిన వాళ్ళతో. తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు ధన్యుడని దావీదు చెప్తే, ఆయన కుమారుడే, సొంత కుమారుడు సొలొమోను 128వ కీర్తనలో సొలొమోను రాశాడు అంటున్నారు. 128వ కీర్తన మొదటి చరణంలో ఏమన్నాడు? ఆయన త్రోవల్లో నడిచేవారు ధన్యులు. యెహోవా మార్గాల్లో నడవాలి. నమ్మాం, మంచిదే, అంతటితో కాలా. నమ్మిన తరువాత రక్షణ పొందావు, నిజమే, కానీ ఆయనకి సాక్షిగా నిలవాలా. అదిగో ఆ వెంకన్న చెప్పాడు కదా ఇందాక, సంవత్సరం నమ్మలేదు నన్నని. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలకైనా నమ్మాల్సిందే వాళ్ళు. మన మార్పు చూచి తెలుసుకుంటారు. మనమేం చెప్పల్లా, మన ప్రవర్తన, మన నడవడి, మన బ్రతుకు చూచి, ఓహో ఇతను మారిపోయాడు, అదే సాక్ష్యం, అదే గొప్ప సాక్ష్యం. ఒక ఆయన అడిగాడంట, ఓ పాస్టర్ పోయి, ఏయ్యా వెంకయ్య, నీ భార్యను నమ్ముకున్నది కదా, నువ్వు కూడా నమ్ముకోకూడదా యేసయ్యని అన్నాడంట. అయ్యా, నా భార్యను నమ్ముకున్న దేవుడైతే నాకు వద్దనే వద్దు అన్నాడంట. ఏమని? ఆ భార్య నమ్ముకున్నది కానీ ప్రవర్తన, అయ్యా నమ్మనోళ్ళే మేలయ్యా, నమ్ముకున్నాను అని చెప్పొద్దు కానీ నమ్మనోళ్ళే మేలయ్యా అంటాను. అలాంటి బ్రతుకులు బ్రతికే వాళ్ళు ఉన్నారు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు కదా. నమ్ముకున్నానని మనం చెప్పుకోవడం కాదు, నమ్మాడు, అతను మారాడు అని ఇంటివారా ఊరివారా సాక్ష్యం ఇవ్వగలగాలి. కనుక పరలోకం, మోక్షం ఎలా దొరకద్ది అంటే పాపక్షమాపణ ద్వారా. పాపక్షమాపణ ఎట్ట దొరకద్దండి? పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా.
సమయం పోయిందాకా పోయినాక ఒప్పుకుంటే కాదు, సమయం ఉండగానే ఒప్పుకోవాలి. బైబిల్లో ఒక అతను ఉన్నాడు, ఆకాను అని. అరే బాబు ఒప్పుకోరంటే ఒప్పుకోవాలా. ఆఖరాకి వాడి మీద చీటీ పడిన తర్వాత వాడు దోషి అని తేలిన తర్వాత అప్పుడు ఒప్పుకోమన్నానయ్యా, నేను దొంగతనం చేశాను అని అప్పుడు ఒప్పుకుంటే ఏం ప్రయోజనం? కాదు, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తాడు. ఇదిగో నువ్వు ఒప్పుకో, నువ్వు పాపివి, నువ్వు ఇలాగే చనిపోతే మోక్షం చారవు, నరకానికి పోతావు, ఒప్పుకో అని పరిశుద్ధాత్ముడు మనలను ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు మనం ఎన్నడే గాని ఎదురు చెప్పకుండా లోబడి పాపాన్ని ఒప్పుకోవాలి. పాపమును ఒప్పుకున్నవాడు పాప పరిహారం పొందుతాడు, పాపానికి ప్రాయశ్చిత్తం పొందుతాడు, ధన్యుడవుతాడు. ఇదిగో అక్కడ అన్నాడు కదా 32వ కీర్తనలో, ఒప్పుకొందును అనుకొంటిని ఒప్పుకొంటిని. చాలా మంది అనుకుంటారు, అవును అన్న చెప్పేది నిజమే, నేను కూడా నా పాపం ఒప్పుకుంటా అనుకుంటారు, కానీ ఒప్పుకోకుండానే వెళ్ళిపోతారు. ఆయన అనుకున్నాడంట, నా పాపం ఒప్పుకొందును ఒప్పుకొంటిని అంతే. నువ్వు అనుకుంటున్నావు, పరిశుద్ధాత్ముని నువ్వు ఒప్పుకో అని ఒప్పిస్తున్నాడు. ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? నువ్వు ఉన్న చోటనే ముందుకు రాబల్లా, చేతులు ఎత్తబల్లా, నువ్వు ఉన్న చోటనే కళ్ళు మూసుకో. యేసయ్యా, నేను పాపిని ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అని నేను విన్నాను, తెలుసుకున్నాను, నేను నమ్ముకుంటేనే పరలోకమని నేను తెలుసుకున్నాను. యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, ఈ దినం నుండి నీ కొరకు జీవిస్తాను ఆయన అని చెప్పి నీ మాటల్లో, నీ సొంత భాషలోనే చెప్పుకో. నీ పాపమంతా ఈ క్షణమే పరిహరింపబడుతుంది. పాపిగా రావచ్చు, నువ్వు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నీ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? కనుక పాపంలోనే చనిపోతే, యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 8:20లో, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతే కనుక నేను వెళ్ళే స్థలానికి రాలేడన్నాడు. ఏ స్థలం? వెళ్ళే స్థలం పరలోకం. పరలోకం వెళ్ళాలంటే పాప క్షమాపణ పొందాలి. ప్రియులారా, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు అన్నాడు. వీళ్ళు దిగిపోతారు, నమ్మిన మనం ఎగిరిపోతాం. ప్రభు వస్తాడు, త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఈ ప్రభువుని నమ్మండి, ఈ ప్రభువుకు బిడ్డలకండి. ఆత్మశాంతి, పరలోక భాగ్యం. ఏ కాయ కర్పూరం, ఏది ఖర్చు లేదు, ఖాళీ తిప్పట్లేదు. ఉచితం, రక్షణ ఉచితం. దయగల దేవుడు నేడు కూడా పిలుస్తున్నాడు, ఆయన చేతులు తాస్తున్నాడు, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నా యొద్దకు వస్తే నేను అంత మాత్రమును త్రోసివేయనని చెప్పాడు. ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. రక్షకుడు సిద్ధం, రక్షణ సిద్ధం. నీవు సిద్ధమా? మళ్ళా చెప్తున్నా, రక్షకుడు సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి. రక్షణ సిద్ధంగా ఉంది నీకు. నీవు ఒప్పుకుంటే నీకు రక్షణ. నువ్వు సిద్ధమా? ఒప్పుకుంటావా? కప్పుకుంటావా? పాపిగానే వచ్చి పాపిగానే వెళ్ళిపోతావా? ఇవి మభ్య పెట్టే మాటలు కాదు, మతంలో చేర్చుకునే మాటలు కాదు, జీవముగల దేవుని సత్యమైన మాటలు ఇవి. నమ్మి రక్షణ పొంది ఆత్మశాంతి పొందాల్సిందిగా ప్రేమతో మనం చేసి ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. చెప్పబడిన వాక్యం నిమిత్తము చంద్రశేఖర్ నుంచి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రార్కుడు అయిన మా ప్రియ ప్రభువా, మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన.